నేటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం దిశానిర్దేశం ఇవ్వడానికై ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత, ప్రిపరేషన్ యొక్క మెథడాలజీ, ఇవన్నిటి మీద ఓరియంటేషన్ ఇవ్వడానికై ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు గారు, ఈ కార్యక్రమానికి మోటివేటర్స్ శ్రీ చైతన్య గారు, శ్రీ శివప్రసాద్ గారు, నా సోదరులు గంగాధర్ గారు, దేవేందర్ గారు, పార్వతి గారు, గౌరవ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్, గౌరవ పేరెంట్స్, మీ అందరికి కూడా సప్రమైన అవసరం, స్టూడెంట్స్ అందరికి కూడా నా ఆశీస్సు. పిల్లల యొక్క మాటలు విన్న తర్వాత వారి యొక్క కమిట్మెంట్ టువార్డ్స్ ఎడ్యుకేషన్, డిజైన్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్, ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యే విధంగా వారు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా షార్ట్గా 1 or 2 minutes మాట్లాడుకున్నాం, కానీ దాని భావం ఆలోచించుకుంటే చాలా నిగూఢంగా ఉంటుంది, చాలా ఎలాబొరేట్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో పేరెంట్స్ యొక్క ఆశల్ని సాకారం చేయడానికి, పేరెంట్స్ యొక్క తల్లిదండ్రుల యొక్క కళని నిజం చేయడానికి మేము అహర్నిశలు ప్రయత్నం చేస్తాం. మీరు 9 మాసాలు పెంచి మోసి పెంచి పెద్ద చేసి వారి యొక్క జీవితం యొక్క లక్ష్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. సిమిలర్గా మేము కూడా ఒకసారి మా చేతుల్లో పెట్టిన తర్వాత మీ పిల్లల్ని, అది మా నైతిక ధర్మం అవుతుంది. మా యొక్క ధర్మాన్ని మేము పాటించాలి, రిజల్ట్ తీసుకొచ్చి పేరెంట్స్ మా పట్ల, మా సంస్థ పట్ల హర్షం వ్యక్తం చేయాలి, అది మా యొక్క డిజైర్ ఉంటుంది. కాబట్టి ఒక ధైర్యమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక ఫినామినన్ ఉంది, నోషన్ రాంగ్ అంటారా రైట్ అంటారా, యూ డిసైడ్. హైదరాబాద్ నుంచి చెందిన పిల్లలు పెద్దలైతారు, ఫలానా 2-3 కాలేజీలు వాటిలో చదివితే పిల్లలు పెద్దలైతారు. ఆ నోషన్ బయట అబ్దుల్ కలాం ఆ సంస్థలు చదవలేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ చదవలేదు. వారి యొక్క డిజైర్, ఆ యొక్క మంట, జీవితంలో నేను సాధించాల కృతనిశ్చయంతో ఉన్నటువంటి వాళ్ళు గ్రామ పంచాయతీ లేదా పార్కులో ఉన్నటువంటి వీధి దీపాల కింద చదువుకొని ప్రపంచంలో పేరుగాంచినారు. అది డిజైన్ కావాలి. స్పూన్ ఫీడింగ్ ఏనాటి కూడా పనికిరాదు. గేదెను చెరువు దాకా తీసుకెళ్తాం మనం, దానికి ఇష్టం లేకుంటే నోరు విడి ఓపెన్ చెప్పి నీళ్ళు ఆయించిన, అన్లెస్ షీ వాంట్స్ టు డ్రింక్ వాటర్. కాబట్టి మా యొక్క టీచింగ్ కమిటీ, టీచర్లు టీం అంతా కూడా వారు నిరంతరం ఇంతకు చెప్పినారు. 2 పేర్లు తీసుకున్నారు ఇక్కడ, మైపాల్ సార్, నరసయ్య సార్ బ్రాంచ్ గురించి. టీచర్ చెప్పేదంతా చెప్తారు. అల్టిమేట్లీ యూ పీపుల్ టు ఫాలో ది సబ్జెక్ట్, యూ పీపుల్ టు వర్క్ హార్డ్ టు అచీవ్ యువర్ గోల్ ఫైనల్లీ. Unless and until you work smartly with a desire, strong desire, you cannot achieve your goal. కాబట్టి మీ అందరి యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉన్నదని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. వీఆర్ నాట్ ఫైనల్, వీఆర్ facilitators here. We provide a good education, we try to provide.
బట్ ఫైనలీ యూ పీపుల్. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ఎక్కడో వెళ్ళి చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ అరే వాళ్ళతో పోటీ పడి ఏం పులి చూసి నక్కల వార్తలు పెట్టుకుంటా సినన్నా అని అన్నాను. నవ్వులంటే 2010. కానీ మొక్కమని ధైర్యంతో ఏదైనా పాకం సాధిద్దాం, ఎక్కడైనా అదే పదిద్దాన్ని టీచర్ గారు అవే కూడదు, హాస్టల్ పెడితే అదే భోజనం, అదే సిలబస్, అదే ఆక్సిజన్, అవే నీళ్ళు. తేడా ఒకటే టీచర్. ఆ టీచర్లనే నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్ టీచర్ని ఇక్కడ తీసుకొస్తే 10-15 మందిని, దెన్ వీ కెన్ ప్రొవైడ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్, ది బెస్ట్ ఎడ్యుకేషన్. అందులో భాగంగానే 2010లో ఆ ప్రయత్నం మూలంగా ఈ యొక్క కాలేజ్ యొక్క పేరు చర్చలోకి వచ్చింది, క్షత్రియ క్షత్రియ క్షత్రియ. మేము పెట్టిన తర్వాత పెట్టేటప్పటికి ఆర్మూర్టంలో 2-3 కాలేజీలు 2018లో స్ట్రెంత్ ఉండేది. Now there are no way colleges. నేను పేరు తీసుకోవాల్సుకోలేదు. Those 2 or 3 colleges, big colleges. Now they have closed down the college. Reason? మేము కాదండి. We have tried, we are trying, now we try also. Still, to impart a good education. కొందరు ఆ ప్రయత్నం చేయని కారణంగా క్వాలిటీని తట్టుకోలేకపోవచ్చు. కాబట్టి ఇన్ఎవిటబుల్ సర్కమ్స్టెన్సెస్ దే హ్యావ్ టు క్లోజ్ డౌన్ దేర్ కాలేజ్. నేను ప్రామిస్ చేస్తున్నా, మా మీద విశ్వాసంతో మీ పిల్లల్ని జాయిన్ చేసినందుకు సర్వదా నేను కృతజ్ఞుని. గౌరవ పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఇది కంటిన్యూస్ పరంపర నడుస్తున్న 15 సంవత్సరాలుగా స్టేట్లో ఫస్ట్ ఆర్ సెకండ్ ఐటీలో ర్యాంక్తో కూడా అదే రకంగా ప్రయత్నం చేస్తూ మంచి సంస్థలో అనేక మంది ఇప్పటికి కూడా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఉన్నాడు. జరుపుకోకూడదు. ఇప్పుడు చూసినారు ఆ పిల్లోడు చూస్తే శ్రీవల్లి టాప్ ఉన్నది, నిదీపా ఉన్నారు, మైనార్టీ అమ్మాయి పడిసారి లేదు బైపీసీలో 438 మామూలు 440 అవుట్ ఆఫ్ 440. ఇంకొక విషయం చెప్పాలి మీకు, అసలు మా కాలేజ్ సెంటర్ అంటేనే భయపడతారు. అనుకో వేరే కాలేజ్ పడతారు. జమ్లీలో ఇక్కడి కాలేజ్ స్టూడెంట్ ఇంకో సెంటర్లో పడతారు. ఎగ్జామ్స్ ఇంకో కాలేజ్ సెంటర్ స్టూడెంట్స్ మా సెంటర్ కొడతారు. దేవుని కోరుకుంటారు వేరే కాలేజీలో క్షత్రియ కాలేజ్ పైన సెంటర్ పడద్దు నా పేరు అని చెప్పేసి. కారణం అర్థమైందండి. ఏమర్థమైంది? భయపడతారు, దేవుడిని కోరుకుంటారు. దాంట్లో పడద్దు, కనీసం 2 మార్కులు పక్కన చూసి రాసే అవకాశం ఏదో, లేకుండా నకలు చెప్పి కొట్టని ఇవ్వాలని చెప్పేసి. ఒక్కనొకసారి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐ డోంట్ వాంట్ బ్లేమ్ గవర్నమెంట్. వ్యవస్థలో అట్లా తయారైపోయింది. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ బై హుక్ ఆర్ క్రూక్, ఐ వాంట్ రిజల్ట్ అంటే గవర్నమెంట్. ఒకసారి సిఓ గారు వారిని కింద పంపించినారు. నేను నా ఆఫీస్ అక్కడ కాలేజ్ సంబంధం కింద నా చాంబర్ ఆర్మూర్లో. నేను చాంబర్ పోతే అక్కడ సార్ మీరు కూడా ఉండదు అనమాట. ఈ బిల్డింగ్లో ఉండాలి, కింద దానికి సంబంధం లేదా పార్టీ లేదు. దెన్ నెక్స్ట్ డే ఆ సిఓ గారు ఎవరిని పైకి వెళ్ళడానికి కూడా మొత్తంగా కూడా పాస్ కావాలా, మాకు ప్రభుత్వం యొక్క ఆదేశం, లెట్ దెమ్ రైట్ వాట్ దే వాంట్ టు రైట్, లెట్ దెమ్, వీఆర్ అలౌయింగ్ దెమ్ టు రైట్. ఐ వాస్ షాక్. మా పిల్లలు కాదు, బయట పిల్లలు, సెంటర్ మాది. నేను షాక్ తినాలి. ఇదేంటి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ ఇస్తుందా నగర కొట్టడానికి? మమ్మల్ని రానిప్పుడు మా స్టాఫ్ని పోనీయకుండా డ్యూటీలో ఉన్నాడు, మీరు కూర్చొని ఉంటుంది, మా డ్యూటీ మేము చూసుకుంటామని చెప్పేసి. ఒకవేళ ప్రభుత్వం లేదంటే ప్రభుత్వం ద్వారా ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ కాడబడ్డట్టుగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టయితే సమాజాన్ని మనం బర్బాద్ చేసడం కాదు.
then next minute I rang up to correct it. 4. సర్ప్రైజ్ ఇంత ధైర్యం చేస్తారా మీరు శ్రీనివాస్ గారు? పబ్లిక్ లైఫ్ ఉంటాం బరాబర్. నేను ఒక అకాడమిషియన్గా కాదు, ఒక ఎడ్యుకేషనిస్ట్గా కాదు. సమాజం గురించి అనునిత్యం ఆలోచించే, సమాజం అంటే మనమంతా, వారందరి గురించి అనునిత్యం ఆలోచించే ఒక సామాజిక కార్యకర్తగా, ఒక పొలిటికల్ కార్యకర్తగా నా బాధ్యతగా నేను కలెక్టర్ ఫోన్ చేశాను. అందుకని చేసిన సాధన చెప్పిన ఆయన అప్రిషియేట్ చేస్తూ ఇండైరెక్ట్గా ఎస్ ఐ లుక్ ఇంటూ ది. తర్వాత కొంత గొప్ప మార్పు వచ్చింది, ఆ రకంగా ఆలోచన. ఇది డిఫరెన్స్ చూడండి, మా ఆలోచనకు వారి ఆలోచన. ఒకరిని బ్లేమ్ చేయాలని కాదు, మేమేమో కోరుకునేది బై ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ఫౌండేషన్ పిల్లల భవిష్యత్తు బాగా కావాలని కోరుకుంటున్నాం. తక్కువ ఖర్చుతోని హైదరాబాద్ దాకా పోయి లక్షల రూపాయలు పెట్టుకోకుండా ఇక్కడనే అక్కడ చదివివచ్చని ఆలోచనతో ధైర్యం చేసి పెట్టుకోవాలి. నా స్లోగనే ఉన్నత విద్య పరిపూర్ణ వ్యక్తిత్వం. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. క్షత్రియ కాలేజ్ మేనేజ్మెంట్కి, స్టాఫ్కి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ నమస్కారం. నా పేరు శివప్రతాప్. 20 years నుంచి హైదరాబాద్ డిఫరెంట్ కాలేజెస్లో వర్క్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం కూడా నీట్, మెడికల్ కాలేజ్, మెడికల్ ఎంట్రన్స్కి, ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి, లాంగ్ టర్మ్స్కి ఫిజిక్స్ డీల్ చేస్తూ ఉంటాను నేను. సో నంబర్ ఆఫ్ కాలేజెస్లో వర్క్ చేశాను, కానీ నవేడేస్లో అంటే ఈ రోజుల్లో కనిపిస్తే విషయం కూడా చాలా కష్టంగా ఉంది సిటీలో అయితే. కానీ ఇక్కడికి రాగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఫ్యాకల్టీ కానీ, ఒక పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కనిపించినప్పుడు జై భారత్ అని చెప్పి చాలా పద్ధతిగా విష్ చేస్తున్నారు. అక్కడే నాకు ఈ కాలేజీ స్టూడెంట్స్కి ఎంత వాల్యూస్ నేర్పిస్తున్నారు, ఎంత వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారని నాకు అక్కడే అర్థమైపోయింది. సో థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ ఎలా. సో స్టూడెంట్స్కి ఇలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు ఈ ఆర్మూర్లో, అంటే చాలామంది ఇక్కడ ఆర్మూర్ నుంచి, నిజామాబాద్ నుంచి ఇందాక సార్ చెప్పారు, ఎక్కడో హైదరాబాద్లో అయితే బాగా చెప్తారు, హైదరాబాద్లో అయితే బాగుంటారు అని చెప్పి. హైదరాబాద్కి వస్తున్న పిల్లలంతా కూడా ఈ సరౌండింగ్లో ఉన్న డిస్ట్రిక్ట్ పిల్లలే. వాళ్ళకే ర్యాంక్స్ వస్తున్నాయి, వాళ్ళకే సీట్స్ వస్తున్నాయి. అంతేగాని హైదరాబాద్లో పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఉన్న పిల్లలతో కంపేర్ చేస్తే ఇక్కడ స్టూడెంట్స్ చాలా అంటే చాలా ఇంటెలిజెంట్గానే చదువుతున్నారు. సో మ్యాక్సిమం మనకి చైతన్య సార్ ఎంపీసీ స్టూడెంట్స్ గురించి, ఎంపీసీ స్టూడెంట్స్కి ఐఐటి, ఎన్ఐటి లేకపోతే ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే డిస్కస్ చేశారు. బట్ కానీ బైపీసీ స్టూడెంట్స్ అదే ఉన్నారు కదా, బైపీసీ స్టూడెంట్స్ సో నీట్ ప్రోగ్రాము, బైపీసీ స్టూడెంట్స్ మెడికల్ సీట్తో ఎలా అంటే మనకి సీట్ ఎలా వస్తుంది ఏంటి, బైపీసీ స్టూడెంట్స్ గురించి అయితే సార్ చాలా తక్కువ చెప్తున్నారు. ఎందుకంటే ఎంపీసీ కాబట్టి బైపీసీ గురించి అంత పెద్దగా ఐడియా ఉండదు సార్కి. కానీ ఫిజిక్స్ వాళ్ళు కానీ, ఫిజిక్స్ స్టాఫ్ కానీ, కెమిస్ట్రీ స్టాఫ్ కానీ ఎవరైనా సరే ఈ రెండింటినీ హ్యాండిల్ చేయాల్సిందే డెఫినెట్గా, ఖచ్చితంగా. ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్ అయితే మీ అందరూ బయో చదవడానికి ఇష్టపడినట్టు 100 to 100% ఫిజిక్స్ బుక్ అయితే పట్టుకోరు. ఎస్పెషల్లీ ఐపీ చదవడానికి అయితే ఇష్టపడతారు, ఆబ్జెక్టివ్ అయితే అర్థం చదవరు మీరు. 100 to 100% నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, కరెక్టేనా? ఇప్పుడు మనకి ఇక్కడ నీట్ ఎగ్జామ్ 720 మార్క్స్కి కండక్ట్ చేస్తుంటే దాంట్లో 360 మార్క్స్ బయోకే ఇస్తున్నారు అండ్ 180 మార్క్స్ మన ఫిజిక్స్కి ఇస్తున్నారు. బట్ ఆ 180 మార్క్స్లో మీరు 60 మార్క్స్ 50 మార్క్స్ స్కోర్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. సో 50 మార్క్స్ 60 మార్క్స్ స్కోర్ చేయడం కూడా బైపీసీ స్టూడెంట్స్కి చాలా కష్టమైపోతుంటే ఫైనల్గా సీట్ తెచ్చుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది మీకు. సో నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీగా కాబట్టి ఫిజిక్స్ గురించే డిస్కస్ చేస్తున్నానండి. సో మీరు ఇక్కడ ఉన్న బైపీసీ స్టూడెంట్స్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 500 మార్క్స్ ఎబోవ్ స్కోర్ చేయగలిగితేనే మీరు నీట్లో సీట్ తెచ్చుకుంటారు.
అంటే నీట్లో సీట్ తెచ్చుకోవడం ఒక్కటే కాదండి. నీట్లో సీట్ తెచ్చుకుంటున్నారు అంటే మీరు మార్క్స్ ఒకటే గెయిన్ చేస్తున్నట్టు కాదు. మీ పేరెంట్స్ డబ్బులు ఉండి 1 crore పెట్టి సీటు కొనుక్కుంటే 500 మార్క్స్ అదే 1 crore ఈక్వల్ అయిన మెడికల్ సీట్ మీకు తీసుకొస్తుంది. డబ్బులు ఉండి నేను 1 crore పెట్టి సీట్ కొనుక్కున్నా 500 మార్క్స్ వచ్చి మీరు సీట్ తెచ్చుకుంటే 2 ఈక్వలేనండి. అలాంటి సిచ్యువేషన్లో 125 ప్రాబ్లమ్స్ చేస్తే మీరు 500 మార్క్స్కి రీచ్ అవుతారు. అలాంటప్పుడు ఒక్క ప్రాబ్లం వచ్చి మీకు నియర్లీ 1 lakh రూపీస్కి ఈక్వల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 1 lakh రూపీస్ సంపాదించాలంటే మీ పేరెంట్స్కి నియర్లీ 1 month కష్టపడితే వస్తుందేమో, కానీ మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ 3 hours ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు 1 minute లో ఒక ఫిజిక్స్ ప్రాబ్లం కానివ్వండి, కెమిస్ట్రీ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే బయో ప్రాబ్లం కానీ 1 minute లో చేయాల్సిన నెసిటీ ఉంటుంది. ఆ 1 minute లో మీరు 1 lakh సంపాదిస్తున్నారు. ఆ 1 lakh సంపాదించడానికి మనకి ఎంత స్టఫ్ కావాలి, బ్రెయిన్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనం ఆ 1 minute లో 1 lakh, అలాంటి 1 lakh 100 ప్రాబ్లమ్స్ మనం చేయగలిగితేనే మీరు మెడికల్ సీట్ 100 to 100% సీట్ కొట్టగలుగుతారు. సో నా స్టూడెంట్ లాస్ట్ జనరల్గా స్టూడెంట్ గురించి చెప్తున్నాను. ఆనంద్ అని చెప్పి వాడు హీ గాట్ ఆల్ ఇండియా 52 ర్యాంక్ అండి. ఫిజిక్స్లో వాడికి 158 మార్క్స్ వచ్చినాయి. ఫిజిక్స్లో 158 మార్క్స్ ఇన్ ఫిజిక్స్. సో వాడు కూడా 10th స్టాండర్డ్లో క్లవర్ స్టూడెంట్ ఏం కాదు, మీడియం స్టూడెంటే. 10th క్లాస్ మార్క్స్కి మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎటువంటి సంబంధం ఉండదు. ప్లీజ్ రిమెంబర్ దట్ స్టూడెంట్. 10th క్లాస్లో సార్ కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు మా బాబుకి 10th క్లాస్లో 10 out of 10 వచ్చినాయి సార్, కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాత్రం ఈ మన మెయిన్స్లో కానివ్వండి, నీట్లో కానివ్వండి పెద్దగా ప్రాబ్లమ్స్ రావట్లేదు, పెద్దగా మార్క్స్ రావట్లేదు అని చెప్పి. అది 100 to 100% వాళ్ళు బేసిక్స్ అన్ని మిస్ అయిపోతేనే అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. బేసిక్స్ నుంచి చదువుకోవడం స్టార్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ బేసిక్స్ మీదే ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ నీ పిల్లలకైతే ఫిజిక్స్లో అంత డెప్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండట్లేదండి. చాలా అంటే చాలా మీడియంగా ఉంటున్నాయి. కాబట్టి కొంచెం ఫిజిక్స్ మీద ఫోకస్ చేయండి. 100 to 100% ఫిజిక్స్ రిలేటెడ్గానే ఉంటుంది పేపర్. సో ఇంకొక విషయం, ఇందాక ఎవరో స్టూడెంట్ అన్నారు పార్వతిరెడ్డి మేడం రాకముందు ఒకలాగా ఉంది ఇక్కడ, పార్వతిరెడ్డి మేడం వచ్చిన తర్వాత ఒకలాగా ఉందని చెప్పి. పార్వతిరెడ్డి మేడం ఎక్కడున్నా అలానే ఉంటుంది. పార్వతిరెడ్డి మేడం ప్రీవియస్ హైదరాబాద్లో చేసేటప్పుడు కూడా సేమ్ వర్డ్ ఇందాక ఎవరైతే స్టూడెంట్ చెప్పారో అదే వర్డ్ నేను విన్నాను. పార్వతిరెడ్డి మేడం రాకముందు మా కాలేజీ ఒకలాగా ఉంది సార్, పార్వతిరెడ్డి మేడం వచ్చిన తర్వాత ఒకలాగా చూస్తున్నాను. ఆ మేడం ఏ స్టూడెంట్స్ అయినా తన పిల్లలానే చూస్తుంటుంది, అలానే హ్యాండిల్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు థ్యాంక్ యూ.